తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అంటే ప్రకటించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఉద్యమకారులుగా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అమరవీరుల బలిదానాల ఫలితం, ఉద్యమకారుల ఆటపాటల ఫలితం. మన తెలంగాణము తెలుగు మా గానము, మన తెలంగాణము తెలుగు మా గానము. తెలంగాణ ఉద్యమం అంటే గద్దర్ గారు అండ్ సాయి చంద్ అన్న కూడా గుర్తొస్తారు. సాయి చంద్ అన్న గారి పాట ఏమైనా? సాయన్నాని గానం తెలంగాణ పురూపం, సాయన్నాని గానం తెలంగాణ పురూపం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ న్యూ అప్డేట్స్ కోసం అక్కడ గంట సినిమా టంగున కొట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, తెలంగాణ ఉద్యమకారుడు సింగర్ గోపాల్ గారు మనతో ఉన్నారు. అండ్ చాలా ఉద్యమంలో చాలా పాటలు పాడడం జరిగింది. అండ్ ఈరోజు కూడా మన తెలంగాణ దినోత్సవం కాబట్టి ఇవాళ స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. అన్నతో పాటలు పాడించుకుని ఆయన తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎలా పాడాడో అండ్ ఎలా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చదివారు మీరు? మీ ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ అన్న. ఓకే. ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్, ఎంఎస్సి జువాలజీ కంప్లీట్. ఓకే. జాబ్ చేస్తున్నారు మళ్ళీ? ఇంకేం చేయట్లేదన్న, గ్రూప్స్కే ప్రిపరేషన్ అవుతుంది. చాలా వరకు గ్రూప్స్కే అంకితం అయిపోతారు జాబ్ వచ్చేదాకా పట్టుదలతో. చాలా మంది తక్కువ కదా ఇంకా గ్రూప్స్, ఇంకా డిఎస్సి టీచర్ జాబ్స్ ఓకే అని అట్లే ప్రిపరేషన్ అవుతున్నామని. ఓకే. ఒక పాట మా కోసం, ఒక పాట తెలంగాణ గురించి. తెలంగాణ గురించి మన తెలంగాణ అస్తిత్వం ఏంది, తెలంగాణ సమాజం, తెలంగాణ భౌగోళికం ఏంది, తెలంగాణ ఏ విధంగా ఉంది, తెలంగాణ చరిత్ర ఏంది అనేది ఒక పాఠం రూపంలో వివరిస్తా. మన తెలంగాణము తెలుగు మా గానము, మన తెలంగాణము తెలుగు మా గానము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము, మన తెలంగాణము తెలుగు మా గానము, చరితకు తొలి తెలుగంధం జినవల్లభు కందము, చరితకు తొలి తెలుగంధం జినవల్లభు కందము, పంప కవిలో ప్రతిఫలించే తెలుగన్నడ బంధము, పంప కవిలో ప్రతిఫలించే తెలుగన్నడ బంధము, నన్నయ్య కన్నా ముందే ఉన్నది జత చందము, నన్నయ్య కన్నా ముందే ఉన్నది జత చందము, మల్లియ రేచన చల్లిన మరుమల్లెల గంధము, మన తెలంగాణము తెలుగు మా గానము, మన తెలంగాణము తెలుగు మా గానము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము, వివిధ సాహితీకృతులకు నా తొలి ఆకృతి తెలంగాణం, వివిధ సాహితీకృతులకు తొలి ఆకృతి తెలంగాణం, విభిన్న ప్రక్రియలెన్నో విరబూసిన ఉద్యానం, అవతరించె నిచట ఆది అలంకార గ్రంథము, అవతరించె నిచట ఆది అలంకార గ్రంథము, లోకరీతి నెరిగించి నీతి తెల్పు శతకము, మన తెలంగాణము తెలుగు మా గానము, మన తెలంగాణము తెలుగు మా గానము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము, జాతికి చేతనమిచ్చిన దేశి ద్విపద గానము, జాతికి చేతనమిచ్చిన దేశి ద్విపద గానము, నృత్యగాన సమ్మోహన యక్షగాన రూపము, నృత్యగాన సమ్మోహన యక్షగాన రూపము, ప్రజల నోటి పలుకులొల్లుకు అచ్చ తెలుగు కావ్యము, ప్రజల నోటి పలుకులొల్లుకు అచ్చ తెలుగు కావ్యము, సమాజ జీవన సారం తొలి సాంఘిక చరితము, సమాజ జీవన సారం తొలి సాంఘిక చరితము, మన తెలంగాణము తెలుగు మా గానము, మన తెలంగాణము తెలుగు మా గానము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము,
పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము మన తెలంగాణము తెలుగు మా గానము. అండ్ గద్దర్ గారికి పాటలు కూడా చాలా ఉంటాయి కదా, ఏమైనా పాడగలుగుతారు మాకు? పాడ. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్మ కమ్మని ప్రేమే నీదమ్మ, అమ్మ నీకు వందానాలమ్మ కమ్మని ప్రేమే నీదమ్మ. ఏటొల్లా మట్టి చిప్పవు ఏటొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డెలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఓకే, మనం తెలంగాణ ఉద్యమం అంటే గద్దర్ గారు అండ్ సాయి చంద్ అన్న కూడా గుర్తొస్తారు. సాయి చంద్ అన్న గారి పాట ఏమైనా? ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, సాయన్నాని గానం తెలంగాణ పురూపం, సాయన్నాని గానం తెలంగాణ పురూపం, సాయన్నాని మరణం తల్లాడిల్లెను జనసంద్రం, సాయన్నాని మరణం తల్లాడిల్లెను జనసంద్రం. ఏ దారిలోస్తావో పాటమ్మా బిడ్డవై, ఏదరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, ఏదరువై మోగుతావో జనగుండేల సప్పుడువై. వావ్, సూపర్. ఇంకా మా కోసం ఒక మంచి పాట పాడండి. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేసనన్నది, నేను గజ్జే గడతనన్నది, ప్రాణం పోయ మేక పిల్ల డప్పు గడుతనన్నది, దండోరా వేస్తనన్న, అరే ఇప్పుడు పుట్టిన లేగా దూడ దుంకులాడుతున్నది, ధూమ్ధాం చేస్తానన్నది. కొమ్మాలల్లో అరరే కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తనన్నది, నేను గజ్జే గడతనన్నది. నక్కా బావ జిత్తులాట ఉపాయంతో ఉన్నది, అది జిత్తు చేస్తానన్నది, తెలంగాణ సమరానికి సాలువ సై అన్నది, అది సవాల్ చేస్తానన్నది, పొడిసేటి పొద్దు కూడా పొద్దుగోకనన్నది, పోరుకు సై అంటున్నది. అరెరే కొమ్మాలల్లో అరెరే కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్న, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేసనన్నది, నేను గజ్జే గడతనన్నది. సూపర్. ఓకే, అండ్ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అంటే ప్రకటించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఉద్యమకారుడుగా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా మన, ఎందుకంటే అమరవీరుల బలిదానాల ఫలితం, ఉద్యమకారుల ఆటపాటల ఫలితం తెలంగాణ వచ్చినందుకు చాలా మా బ్రతుకులు మారుతాయి, తెలంగాణ ఉద్యమకారుల బ్రతుకులు మారుతాయి, తెలంగాణ విద్యార్థులకు జాబ్స్ వస్తాయి తెలంగాణలో అని మేము చాలా సంతోషంగా ఫీల్ అయినా. ఎంతమంది మీరు మీ ఊరు నుంచి పార్టిసిపేట్ చేశారు ఉద్యమంలో? మా ఊరి నుంచి నేను ఒక్కనేనా. ఓకే, అయితే మా కాలేజీ నుంచి దాదాపు 80 మంది వచ్చినామన్న ట్రావెల్ చేసి. అచ్చా, ట్రావెల్ చేసి ఇక్కడ వచ్చారు? ఇక్కడ వచ్చినాం. ఓకే, 4 టాటా సుమోలకు వచ్చినాం. ఇప్పుడు చాలా కష్టపడ్డారు కదా? బాగానే ఉన్నా. మా తరపున మా కాలేజీ నుంచి మా వంతు మేము ఉద్యమంలో పాల్గొనాలని చాలా ఆతృతగా అన్నీ తెలిసి కూడా వచ్చినామన్న. మేము ఉద్యమం అంటే ఇట్టుంటుంది, గాయాలు అవుతాయి అని కూడా. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది అన్నప్పుడు మీరేమనుకున్నారు? ఉద్యమంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకో, లేకుంటే వేరే వాళ్ళు ఏమైనా చెప్తే మీరు రావడం జరిగిందా ఉద్యమంలోకి? అట్లేం లేదన్న, నేను చాలా వేదికలు తెలంగాణ ఉద్యమంలో చాలా వేదికలు పంచుకునే వాళ్ళం. క్యాంపస్ అన్న వాళ్ళు అప్పట్లో నేను ఇంటర్మీడియట్ను మల్దకల్ కాలేజీలో చేసేవాడిని. అప్పట్లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటిమి. అప్పట్లో కూడా క్యాంపస్ అన్నవాళ్ళు మాకు పరిచయం ఉన్నారు.
అయితే క్యాంపస్ అన్న వాళ్ళు మేము అక్కడ అందరం కలిసి వేదికలు ఏర్పాటు చేసేవాళ్ళం. నడిగడ్డ గర్జన అని, తెలంగాణ పోరు యాత్ర అని, తెలంగాణ గర్జన అని మా గద్వాల్ శాంతినగర్ ఆ ఏరియా ఐజా దగ్గర మేము ఇట్లా వేదికలు ఏర్పాటు చేసి సభలు నిర్వహించే వాళ్ళం అన్న అప్పట్లోనే. అప్పటి నుంచే ఇవన్నీ అప్పట్లో నుంచి ఓకే. అండ్ మా కోసం ఒక మంచి పాట పాడు. తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. మన తెలంగాణ రైతు బ్రతుకు అమాసా, ఆంధ్రబాబు చేస్తున్నాడు తమాషా. మన తెలంగాణ రైతు బ్రతుకు అమాసా, ఆంధ్రబాబు చేస్తుండు తమాషా. తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. ఇలాంటి ఉద్యమ పాటలు చాలా వేదికల మీద పాడేటోళ్ళం మనం.